వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు నేను ఆనపకాయ కర్రీ కారం వేయకుండా ఎలా వండాలో చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా కారంగానే ఉంటుంది, కానీ కారం లేకుండా ఎల్లోయిష్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్లో వేసానండి, ఆయిల్లో. దీనిలో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసాక బాగా కలుపుకున్నానండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని. కూర అంతకి సరిపడా కారంకి సరిపడా పచ్చిమిర్చి ముందే తీసేసుకోవాలండి. మనం కారం వేయం కాబట్టి కారానికి బదులు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ముక్కలు వేసాక ఒకసారి కలుపుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా వస్తాయి. బాగా ఆ వాటర్ అంతా మగ్గే వరకు మగ్గించాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి వాటర్ వచ్చేసాయి కదండి, ఒకసారి కలుపుకుందాము. దీనిలోకి పసుపు, సాల్ట్ అండి, ఉప్పు రుచికి సరిపడంత ఒకసారి కలుపుకుందామండి. ఈ వాటర్ అంతా మగ్గే వరకు ఉండాలండి. మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామండి. చూడండి, ఉప్పు కారం వేయమండి. ఇంకా దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో కొద్దిమంది పాలు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.